నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. అణుబాంబులు తయారు చేయడానికి పైసలుంటాయి. ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇవ్వడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. భారత్పై విషం చిమ్మడానికి మాత్రం ఎక్కడా లేని ప్లాన్లు వేస్తారు. కానీ సొంత దేశంలో సామాన్యుడు తన బండిలో పోయించుకోవడానికి మాత్రం పెట్రోల్ చుక్క దొరకదు. ఇదేంటి అని అడిగితే జవాబు చెప్పే దమ్ము ఆ ప్రభుత్వానికి లేదు. ఒకప్పుడు భారత్తో పోటీ పడతామని విర్రవీగిన పాకిస్తాన్ ఇప్పుడు చిప్ప చేత పట్టుకొని అడుక్కునే స్థాయికి దిగజారిపోయింది. అవును, పాకిస్తాన్ ఇప్పుడు అక్షరాల చీకటి అంచున నిలబడింది. అసలు ఆ దేశంలో పరిస్థితి ఎంత దారుణంగా, ఎంత దరిద్రంగా తయారైందంటే కనీసం జాతీయ పండుగను కూడా జరుపుకోలేని దిక్కుమాలిన స్థితికి పాక్ ప్రభుత్వం చేరుకుంది. అసలేం జరుగుతోంది పాకిస్తాన్లో? ఇంత సంక్షోభానికి కారణమేంటి? పాకిస్తాన్లో ఇలాంటి దారుణమైన పరిస్థితులకు కారణం చమురు. పాకిస్తాన్లో ప్రస్తుతం 21 రోజులకు సరిపడా డీజిల్, 27 రోజులకు పెట్రోల్, 9 రోజులకు ఎల్పీజీ, 14 రోజులకు విమాన ఇంధనం నిల్వలు ఉన్నాయని పెట్రోలియం కార్యదర్శి తెలిపారు. పాకిస్తాన్ తన పెట్రోలియం అవసరాల్లో దాదాపుగా 70% మధ్యప్రాచ్యం నుంచే దిగుమతి చేసుకుంటోంది. తాజా ఘర్షణల కారణంగా కీలకమైన నౌకా మార్గాలు దెబ్బతిన్నాయి. ఎర్ర సముద్రం మీదుగా సరుకు రవాణాకు గతంలో 4 నుంచి 5 రోజులు పట్టగా ఇప్పుడు మాత్రం 12 రోజులు పడుతోంది. ఇక మరోవైపు పాకిస్తాన్లో గ్యాస్ సంక్షోభం కూడా పొంచి ఉంది. ఏప్రిల్ 14 తర్వాత దేశంలో తీవ్రమైన ద్రవీకృత సహజ వాయువు కొరత ఏర్పడుతుందని అధికారులు హెచ్చరించారు. మార్చిలో రావాల్సిన 8 ఎల్ఎన్జీ కార్గోలలో కేవలం 2 పాకిస్తాన్కు చేరాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పాక్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు అనుమతి కోసం ఇరాన్తో చర్చలు జరుపుతోంది. ఇక ఇంతటి సంక్షోభం సమయంలో పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలు చేస్తోంది. దేశంలో ఆర్థిక సంక్షోభం కారణంగా రిపబ్లిక్ వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అసలు ఒక దేశ ప్రభుత్వానికి ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉంటుందా? పరేడ్ నిర్వహించడానికి, ఫ్యూయల్ ఖర్చు చేయడానికి కూడా ప్రభుత్వానికి స్తోమత లేకపోవడం పాకిస్తాన్ దివాలా తీసిందనడానికి పక్కా నిదర్శనం. దశాబ్దాలుగా పాకిస్తాన్ను ఏలిన నాయకులు, మిలిటరీ జనరల్స్ తమ జేబులు నింపుకోవడానికే తప్ప దేశ అభివృద్ధిని గాలి కొదిలేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇండస్ట్రీస్ లేవు, సరైన ఎడ్యుకేషన్ లేదు. కేవలం పక్క దేశాల మీద ఏడవడం, టెర్రరిజాన్ని పెంచి పోషించడమే వాళ్ళ అజెండా. ఆ పాపమే ఇప్పుడు ఆ దేశ ప్రజల పాలిట శాపంగా మారింది. దేశానికి సరైన నాయకుడు లేనప్పుడు దేశం ఎలా నాశనం అవుతుందో చెప్పడానికి పాకిస్తానే అతి పెద్ద ఉదాహరణ. ప్రజల ఆకలి కేకలు పట్టించుకోకుండా ఈగోలకు పోతే దేశం ఇలాగే దివాలా తీస్తుంది. మరి పాకిస్తాన్ ప్రస్తుత దుస్థితిపై, ఆ దేశ ప్రభుత్వ చేతకంతనంపై మీరేమనుకుంటున్నారు? వాళ్లకు ఈ కర్మ దేనివల్ల పట్టిందనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.